నేను ఆల్రెడీ బెండకాయ పచ్చడి చేసి వీడియోలో పెట్టానండి. కానీ ఎవరో మెసేజ్ పెట్టారు నాకు ఏమనంటే, ఒకసారి బెండకాయ పచ్చడి చేసి చూపించరా అని. పచ్చిమిరపకాయలు, టమాటా, ఇదిగోండి బెండకాయ పచ్చడి చేస్తాను చూద్దరు గాని. ఇదిగోండి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసాను. ఇప్పుడు దీన్ని మిక్సీలో పడతాను. రోట్లైనా వేసుకోవచ్చు. ఒకటి పచ్చిమిరపకాయలు కారంగా ఉన్నాయి అయితేనే బాగుంటుందండి. కారం లేకపోతే అసలు బాగోదు పచ్చడి. కారంగా ఉన్నాయి చూసి తెచ్చుకోండి మీరు. ఇప్పుడు కారం లేనివి కూడా వస్తున్నాయి కదా. అయితే జ్వరం వచ్చినప్పుడు కానీ, జలుబు చేసినప్పుడు, ఒంట్లో బాగాలేదు నీరసంగా ఉన్నప్పుడు ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. నోటికి వేడి వేడి అన్నంలో వేసుకొని, నెయ్యి అక్కర్లేదు, పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇదిగోండి పచ్చడి మిక్సీలో వేసాను. ఇదిగో పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి, చాలా బాగుంటుందండి. సూపర్ ఉంటుంది అసలు. అంటే ఏ పచ్చడికి ఆ పచ్చడి టేస్టే ఉంటుంది. కాకపోతే ఈ బెండకాయ పచ్చడి అనేది మనకి ఒంట్లో బాగున్నప్పుడు తింటే చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. నా వీడియోలకు లైక్ చేస్తున్న వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 ప్లీజ్. షేర్ చేసుకోండి, గంట కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.